చేరిన సేవకులందరికీ, వచ్చిన అతిథులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఈరోజు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూస్తూ ఉంటే. ఈ సువార్త కూడికలు ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే, యేసు ప్రభుల వారు ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళిపోయే ముందు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని చెప్పి ఒక మాట చెప్పాడు. అందుకని చెప్పి ఈ సువార్త కూడికలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. తద్వారా అనేక మందికి దేవుని యొక్క సువార్తను చేరవేయగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కూడికలు ఏర్పాటు చేయడానికి ఎంతో సమయము, ఎంతో ప్రయాస, ఎంతో కష్టము, అంత మాత్రమే కాదు ఎంతో ధనం వెచ్చించడం. కానీ కారణం ఏంటంటే, అనేక మంది అన్యజనులు దేవుని గురించి గుర్తెరగకుండా, దేవుని యొక్క ప్రేమను తెలుసుకోకుండా, ఎంతోమంది ఇది మతము అనుకొని, ఇది మతానికి సంబంధించింది కాబట్టి దూరం పెట్టేస్తూ ఉన్నారు. కానీ ఈ క్రైస్తవ్యం అనేది మతం కాదు, ఇది ఒక మార్గము. హల్లెలూయా. ఈ మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలి. ఈ మార్గంలోకి ప్రతి ఒక్కరూ రావాలి, దేవుని గురించి గుర్తెరగాలి అని చెప్పి ఎంతో ఆశపడుతూ, ఎంతో ప్రయాసపడుతూ దైవజనులు, సీనియర్ సేవకులు, సుధాకర్ గారు, మా తాతగారు ఏమండి, ఎంతో ప్రయాసపడుతూ ఈ కూటాలని కానీ ఈ కూడికలను కానీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. వినడం ద్వారా ఏమొస్తుందంటే, వినడం ద్వారా నమ్మకము, విశ్వాసము పెరుగుతుందంట. చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూద్దాము. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వాక్యం మనం ఒకసారి చదువుకున్నట్లయితే ఇక్కడ ఏమనుందంటే, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనము, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సువార్త కూడికలు ఏర్పాటు చేయడం దేనికంటే, దేవుని యొక్క మాటను సర్వజనులకి ఏం చేయాలంట, సర్వజనులకి ప్రతి ఒక్కరికి వ్యాప్తి చెందించాలంట. ఈ మాటలు వినడం వల్ల మిగతా వారికి ఏం కలుగుతుందంట, విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసము ఎవరిపైన కలుగుతుందంటే, క్రీస్తు యేసు పైన కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము ప్రతి ఒక్క హృదయాన్ని కదిలిస్తుంది. దేవుని యొక్క మాట ఎంతటి పరిస్థితిలో ఉన్న వారినైనా బయటకు తీసుకొచ్చి, నీకు నేనున్నాను, ఏమండి, నీకు నేను ఉన్నాను అని చెప్పి హక్కున చేర్చుకొని మనల్ని ఓదారుస్తుంది. అదే దేవుని యొక్క మాటకున్న పవర్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని మాటలు వినడానికి మనము ఆశపడాలి, దేవుని యొక్క సువార్తను వినడానికి మనము ఆశపడాలి. అదేవిధంగా దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి మనము సంసిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, ఈరోజు నేను ఒక వ్యక్తిని మీకు గుర్తు చేస్తాను. ఆమె యేసు ప్రభువుని తాకితే చాలు నా యొక్క కష్టాలు తీరిపోతాయి, యేసు ప్రభు గారిని తాకితే చాలు నా జీవితం మెరుగుపడుతుంది అని చెప్పి ఆమె ఎంతో ప్రయాసపడి దేవుని ఎదుర్కొనడానికి వెళ్ళిందనమాట. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం మనం ఒకసారి చూసుకున్నట్లయితే, మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వాక్యం, వెంటనే ఆమె త్వరగా రాజునొద్దకు వచ్చి బాప్తిస్మం ఇచ్చు యోహాను తలపల్లెం ఇది చదవండి.
ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదుననుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 12 ఏళ్ళ నుంచి రక్తస్రావం జరుగుతూ ఉందంట ఆమెకి. ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా ఆమెకి ఏం కలగట్లేదంటే స్వస్థత కలగట్లేదు. ఎన్ని మందులు వాడినా ఆ మందుల ద్వారా ఆమెకి ఏం కలగట్లేదంటే స్వస్థత కలగట్లేదు. కానీ ఆమె ఎప్పుడైతే యేసు ప్రభువుల వారి గురించి విన్నదో, ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత ఏం చేస్తా ఉన్నాడు, 3.5 సంవత్సరము ప్రతి ఒక్క ప్రాంతము తిరుగుతూ తండ్రి రాజ్యము కొరకే ఆయన ఏం చేస్తా ఉన్నాడు, సువార్తను ప్రకటిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆ సువార్త ఈమె చెంతకు చేరింది. ఏం చేరింది? సువార్త ఈమె చెంతకు చేరింది. ఏమని చేరిందంటే, ప్రభువైన యేసుక్రీస్తును నేను ముట్టితే చాలు నా ఆరోగ్యం బాగుపడుతుంది, నా అనారోగ్యం నాలో నుంచి తీసివేయబడుతుంది. ఒకవేళ నేను ఆయన ముట్టుకోకపోయినా పర్లేదు, కనీసం ఆయన వస్త్రపు చెంగును ముట్టుకున్నా చాలు నా జీవితము మార్చబడుతుంది. ఈమెకి ఈ విశ్వాసం ఎలా కలిగింది? ఈ విశ్వాసము ఈమెకి ఎలా కలిగిందంటే వినుట వలన. హల్లెలూయా. సువార్త వినుట వలన ఈమెకేం కలిగింది? విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసముతోటి, ఆ నమ్మకంతోటి ఆమె ఏం చేసింది, యేసు ప్రభుల వారిని ఎదుర్కొని ఆయన వెనకపోయి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది. తద్వారా ఈమె స్వస్థత పొందుకుంది. అందరు గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఏమనుంది ఇక్కడ? ప్రేమ, సువార్త, స్వస్థత, కూడికలు. మొట్టమొదటిగా ఇక్కడ మనం ఏం చూస్తూ ఉన్నామంటే దేవుని యొక్క ప్రేమను చూస్తున్నాం. చూడండి, అక్కడ ఏమనుంది? వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణమైనదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జన సమూహము వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా, ఆయన శిష్యులు, జన సమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కొనగొనవలనని ఆయన చుట్టూ చూచెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవునికి ఒక నశించిపోతున్న ఆత్మ మీద, లేకపోతే ప్రేమ కోరుకుంటున్న ఆత్మ మీద, ఆదరణ కోరుకుంటున్న వారి మీద యేసు ప్రభువుల వారికి ఎంత ప్రేమ, ఎంత జాలి, ఎంత కరుణ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎవరు వచ్చారు, ఆ వస్త్రపు చెంగును తాకారు. వస్త్రపు చెంగును తాకారు. వస్త్రపు చెంగును తాకిన వెంటనే ఆ విషయం దేవునికి అర్థమైంది. ఎవరో నన్ను తాకారు. ఆయన చుట్టూ వెతుకుతూ ఉన్నాడు. ఎవరి కోసమో? ఆ ఆదరణ కోరుచున్న మనస్సు కోసం. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది ఆదరణ కరువై, మనశ్శాంతి కరువై దేవుని యొక్క సువార్తను వినడానికి ఇక్కడికి వచ్చారో, మీ హృదయాల్ని దేవుడు ఈరోజు తాకబోతా ఉన్నాడు. ఆయన యొక్క ఆదరణ ఈరోజు మనకి లభించబోతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క మాటకు ఎంత పవర్ ఉందంటే ఆ మాట ఎవరినైనా మార్చగలదు, ఏ మనసునైనా మార్చగలదు, ఏ స్థితినైనా మార్చగలదు, ఏ గతినైనా మార్చగలదు. హల్లెలూయా,
హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమ నశించిపోతున్న దానిని వెతికి రక్షించుట కొరకు నేను ఈ లోకానికి వచ్చాను. హల్లెలూయా. నిన్న మొదటి రోజు మనం విన్నాం కదా, ఏం విన్నాం? జక్కరయ్య ఇంటికి యేసు ప్రభుల వారు భోజనానికి వచ్చారు. భోజనానికి వచ్చిన తర్వాత చుట్టూ ఉన్న జనం ఏమంటున్నారు? ఈ పాపాత్ముడి ఇంటికి ఈయన వెళ్తున్నాడే, ఇంతమంది పరిశుద్ధులను విడిచిపెట్టి పాపాత్ముల ఇంటికి ఈయన వెళ్తున్నాడే అని చెప్పి జనులందరూ ఆయన్ని అడిగినప్పుడు ఆ జనులకి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నశించిపోతున్న దానిని వెదకి రక్షించుట కొరకు నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను. చప్పట్లు కొడదాం గట్టిగా. ఎందుకు దేవుడు ఈ లోకానికి వచ్చాడంటే, నిన్ను నన్ను మనల్ని రక్షించడం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. నిత్య నూతనమైన పరలోక రాజ్యానికి ప్రతి ఒక్కరిని వారసులుగా చేయుటకు ఆయన అత్యున్నతమైన స్థానాన్ని విడిచిపెట్టి, పరిశుద్ధులలో అతి పరిశుద్ధుడమైన మాటను విడిచిపెట్టి ఆయన ఈ లోకానికి రిక్తునిగా వచ్చాడు. మాంసపు ముద్దగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఎవరి కోసం అంటే, మన కోసం, మన ప్రాణ రక్షణ కోసం. దేనికోసం? మన ప్రాణ రక్షణ కోసం. కాబట్టి ప్రియులారా, దేవుని మాట వినండి, రక్షణ పొందుకోండి. ఆమె ఏం చేసింది? తన జీవితం బాగుపడుట కోసం ఆమె ఏం చేసిందంటే, దేవుని యొక్క వస్త్రపు చెంగును ముట్టినా చాలనుకునింది. ఈరోజు మనము ఆవగించంత దేవుని పైన విశ్వాసం ఉంచినా చాలు, నా జీవితం మారుతుంది అని ఈరోజు నువ్వు అనుకున్నట్లయితే, దేవుడు ఈరోజు మన జీవితాలని కూడా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం ఉంచి ప్రార్థించిన ఎడలా, విశ్వాసముతో నువ్వు దేవుణ్ణి అడిగిన ఎడలా, దేవుడు మన కార్యాన్ని తీర్చగల సమర్థుడు. హల్లెలూయా. ఈ లోకంలో మనల్ని ఎవరూ రక్షించలేరు, కానీ ఈ లోకంలో ఎవరు మన సమస్యలు తీర్చలేరేమో, కానీ ప్రభువుకు అసాధ్యమైనదంటూ ఏది లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. నమ్ముట మన వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మనం నమ్మాలి. దేవుని మాట పైన విశ్వాసం ఉంచిన ఎడల మనం ఏమి చేసినా అది నెరవేర్చబడుతుంది. మన జీవితం బాగుపడాలి అన్నా, మన జీవితంలో సుఖ సంతోషం ఉండాలి అన్నా, మన కుటుంబంలో శాంతి సమాధానము నెమ్మది ఉండాలన్నా, ఎప్పుడు కూడా దేవుని మాట పైన, దేవుని వాక్యము పైన మనం విశ్వాసం ఉంచినట్లయితే మన జీవితంలో కూడా ఈమె పొందుకున్నటువంటి సమాధానము మన జీవితంలో కూడా పొందుకుంటాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పైన విశ్వాసం ఉంచండి, తద్వారా ఆయన యొక్క శాంతి సమాధానము మనకు దొరుకుతుంది. ఆయన అంటాడు, ఏమని అంటాడు తెలుసా? ఇదిగో నా సమాధానమును నీకు ఇస్తా ఉన్నాను. ఐఎమ్ గివింగ్ మై పీస్ టు యూ. నేను నాకు కలిగిన సమాధానమును నీకు ఇస్తున్నాను. హల్లెలూయా. ఆ కింద ఏమంటున్నాడు చూడండి. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. నేను చదివేటప్పుడు మీరు సైలెంట్గా ఉండాలి. అక్కడేమనుంది? కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానము గలదానివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమ ఏంటి అంటే, ఎవరు బాధలో ఉన్నా ఆ బాధను చూసి దేవుడు తట్టుకోలేడు. ఎవరికైనా కష్టం వచ్చినట్లయితే ఆ కష్టమును చూసి దేవుడు తట్టుకోలేడు. ఆయన చెప్తా ఉన్నాడు, ఓ నా కుమారి, భయపడకు. ఆమె భయపడతా ఉంది, నన్ను ఎవరో ముట్టుకున్నారని చెప్పి దేవుడు యేసు ప్రభు వారు గట్టిగా అడిగినప్పుడు ఆమె వణుకుతూ భయపడుతూ ఆయన ముందు సాగిలపడి
ఆమె నేనే ప్రభువా నిన్ను తాకింది అని చెప్పి అన్నప్పుడు ఆయన అంటున్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను. హల్లెలూయా. ఎవరి విశ్వాసము? ఎవరి విశ్వాసము? ఆమె విశ్వాసమే. అంటే మనకు దేవుని పైన ఉన్న విశ్వాసమే మనల్ని ఏం చేస్తుంది? రక్షణలోకి నడిపిస్తుంది, స్వస్థపరుస్తుంది. కాబట్టి ప్రియులరా, దేవుని రక్షణ కొరకు ఆలోచన చేయుడి. ఈ లోకము శాశ్వతము కాదు. ఈ లోకములో మనం ఎల్లప్పుడూ జీవించి ఉండలేము. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు. రాబో గడియలు దగ్గరగా ఉన్నాయి. కానీ దేవుని పైన విశ్వాసం ఉంచిన వాళ్ళు యుగ యుగములో పరలోక రాజ్యంలో ఆయనతో పాటు రాజ్య పరిపాలన చేస్తారు. హల్లెలూయా. కాబట్టి నమ్మి విశ్వాసము పొందిడి. ఆ విశ్వాసమే మిమ్మల్ని రక్షణలోకి నడిపిస్తుంది. హల్లెలూయా. కాబట్టి చివరిగా ఇంకొక మాట చదువుకుందాం మనము. చూడండి మీ బైబిల్ గ్రంథంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వాక్యం ఒకసారి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక చదవండి నాయన. మీరు విశ్వాసము చూడండి, లేకుండా 11 హెబ్రీయులు 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవెలను కదా. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరచెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎవరైతే విశ్వాసముతో దేవుని యొద్దకు వస్తారో, ఎవరైతే నమ్మకంతో దేవుని ఎదుట నించుంటారో, దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేస్తారో, ఆ ప్రార్థనను బట్టి మన జీవితము మారుతుంది. విశ్వాసము లేకుండా ఏమీ చేయలేం. ఈరోజు మనం రాత్రి నిద్రపోతున్నామంటే దానికి కారణం ఏంటి? మరుసటి రోజు తిరిగి మరలా లేస్తామనే విశ్వాసముతో ఈరోజు మనము నిద్రపోతా ఉన్నాం. అదే రేపు మరుసటి నాడు నువ్వు నిద్రపోయిన తర్వాత తిరిగి లేవు అంటే ఎవరన్నా పనుకుంటారా? నిద్రపోతారా ఎవరన్నా? రేపు ఒకవేళ నైట్ నిద్రపోయావంటే తెల్లారితో ఇంక నువ్వు లేవు, శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోతావంటే ఎవరన్నా తిరిగి నిద్రపోవడానికి ప్రయత్నిస్తారా? ప్రయత్నించరు. ఎందుకంటే నమ్మకం లేదు, భయము, ప్రాణభీతి. కాబట్టి ప్రియులారా, ఈ లోకము అశాశ్వతమైనది, ఈ లోక రాజ్యము అశాశ్వతమైనది. శాశ్వతమైనది ఒకటి ఉంది. అది ఏంటి అంటే దేవుని యొక్క నిత్య నూతన రాజ్యము. ఆ రాజ్యము కొరకు నువ్వు పాటుపడాలి. ఆ రాజ్యంలో నువ్వు నిలబడాలి అంటే దేవుని మాట పైన విశ్వాసం ఉండాలి నీకు. కాబట్టి ప్రియులారా, రక్షణను కోరుకోండి. ఆ రక్షణే మిమ్మల్ని కాపాడుతుంది. రక్షణ లేకుండా మనము ఏమీ చేయలేం. ఈ లోకంలో మనము ఎంత ఉన్నతమైన బ్రతుకు బతికినా, ఎంత ఉన్నతమైన స్థానంలో నిలబడి బ్రతికినా కూడా చివరికి ఏమీ తీసుకొని వెళ్ళలేము. ఎలాగైతే ఈ లోకానికి వచ్చామో తిరిగి అలాగే వెళ్ళిపోతాం. కాబట్టి దేవుని పైన విశ్వాసం ఉంచండి, సువార్త పైన విశ్వాసం ఉంచండి, దేవుని యొక్క రక్షణను ఎన్నుకోండి. ఆ రక్షణే నరకము నుంచి మనల్ని కాపాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క మాట వినటం వలన మనకి విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసము వలన మనకి రక్షణ కలుగుతుంది. ఆ రక్షణ ద్వారా మనము దేవునితో పాటు యుగ యుగాలు రాజ్య పరిపాలన చేస్తాం. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. రక్షణ నువ్వు పొందుకోవాలి అంటే విశ్వాసము నీకు ఉండాలి. కాబట్టి విశ్వాసముతో ప్రార్థన చేద్దాం.
మన జీవితంలో ఏమున్నా ఏమి లేకపోయినా రక్షణ మనం పొందుకుంటాం. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరము రక్షణకై దేవుని యందు నిలబడుతూ ప్రార్థనలో నిలబడదాం. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. గట్టిగా చెప్తామా? ఇంకోసారి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరు చెప్పలేదని మిమ్మల్ని దీవించును గాక అని. హల్లెలూయా. దేవుడు చాలా చక్కటి విషయాన్ని దైవ శాఖలు నిలబెట్టి మనతో మాట్లాడినారు. దేవుడు ఆ విధంగా ఆ వాక్యం పైన విశ్వాసం పెట్టుకున్న వారందరినీ ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే తప్పకుండా స్వస్థత జరుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు మనము రెండో రోజు ఇంకా సేపటికి ఇంకొక అరగంట లోపల యేసయ్య ప్రేమ సువార్త స్వస్థత కూడికలు ముగించబడుతున్నాయి. మీరందరూ ప్రార్థించి ఫలితం ఇంతవరకు ప్రభు కృప. ఈ సేవ అవసరాల నిమిత్తం ప్రియుల కానుకలు సమర్పించుకున్నాం. గత రాత్రి మనం కానుకలు సమర్పించుకోలేదు. పిల్లలు మీ మధ్యలోకి వస్తారు, చిన్నపిల్లలు మీ మధ్యలోకి వస్తారు. కానుకలు సమర్పించుకుందాం. ఒక పాట పాడుకుంటా ఉన్నా. నా విశ్వాసము నీలో నిలపాలని, కడవరకు సాక్షిగా నడవాలని, నా విశ్వాసము నీలో నిలపాలని, కడవరకు సాక్షిగా నడవాలని, యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నా విశ్వాసము నీలో నిలపాలని, కడవరకు సాక్షిగా నడవాలని, నా విశ్వాసము నీలో నిలపాలని, కడవరకు సాక్షిగా నడవాలని. ఆమేన్. చిన్న మంద భయపడగాని, వాగ్దానము నీవు చేసితివయ్యా. చిన్న మంద భయపడగాని, వాగ్దానము నీవు చేసితివయ్యా. నీ కృప నీకు చాలంటివా, నీకు సాక్షి నేనుండిదా. నా కృప నీకు చాలంటివా, నీకు సాక్షిగా నేనుండిదా. నా విశ్వాసము నీలో నిలపాలని, కడవరకు సాక్షిగా నడవాలని, నా విశ్వాసము నీలో నిలపాలని, కడవరకు సాక్షిగా నడవాలని. పలుమారులు పలు వేదనలు, పలుమారులు ఎన్నో శోధనలు, పలుమారులు పలు వేదనలు, యేసయ్యా ఎన్నో శోధనలు. శోధన తొలగించు నీవేనయ్యా, భారము నీదేనయ్యా. శోధన తొలగించు నీవేనయ్యా, నడిపించే భారము నీదేనయ్యా.
నా విశ్వాసము నీలో నిలపాలని కడవరకు సాక్షిగా నడవాలని నా విశ్వాసము నీలో నిలపాలని కడవరకు సాక్షిగా నడవాలని ఆత్మీయులెందరో అపహాసించిన అన్యులు ఎందరో అవమానపరచిన అపహాసించిన అన్యులు ఎందరో అవమానపరచిన నీకు తోడు నేనంటివా నీకు సాక్షిగా నేనుండేదామె నీకు తోడు నేనంటివా నీకు సాక్షిగా నేనుండేదా నా విశ్వాసము నీలో నిలపాలని కడవరకు సాక్షిగా నడవాలని నా విశ్వాసము నీలో నిలపాలని కడవరకు సాక్షిగా నడవాలని యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా ఆమేన్. కానుకలు ఇచ్చిన వారి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రవత నీకే వందనములు స్తోత్రములు తండ్రి. మరి ప్రేమ స్వస్థత కూడికలను బట్టి నీకే వందనాలు తండ్రి. మరి రాత్రికాల సమయ తండ్రి, మరి కానుకలు బట్టి ఉండగా తండ్రి వీరందరినీ దీవించండి తండ్రి, ఆశీర్వదించండి, అనేక మేలులు పొందుకొని తండ్రి మీ రాజ్యంలో ప్రవేశించినట్టు మీ కృప చూపించండి దేవా, నీకే వందనాలు. మరి ఈ రాత్రికాల తండ్రి ఈ స్వస్థత కూడికలన్నింటినీ తండ్రి మీకు ముందు పెడుతున్నాం తండ్రి, మీరే జరిగించమని ఈ రాత్రికాల దీవులందరిపై కుమ్మరించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా చెప్దామా, గట్టిగా చెప్దామా, కొంచెం తక్కువ చెప్దామా. హల్లెలూయా. మన ప్రభు మహాకృప వలన మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు వాక్య సందేశం అందిస్తారు. వాక్య సందేశం అందించి మనల్ని ఆశీర్వదిస్తారు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి మహిమ ఘనత కలుగునుగాక. నిన్నటి దినాన కూడికలో నేను కూర్చున్నాను. ఈ దినాన వాక్యం చెప్తానని నేను అనుకోలేదు. అన్నగారు మరి వాక్య పరిచర్య చేయాలా అని ఉదయకాల సమయంలో మాట్లాడినప్పుడు నేను అన్నతో చాలా గట్టిగా వాదించినాను. చింటూ వాక్యం చెప్పాలి, నేను కూర్చొని వినాలి. అయితే అన్న అన్నారు, మీరు కూడా కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోండి అని. మరి గత దినాలలో వేరే అన్న ఆ ఊరి పేరు ఏం పేరు, మనం బయట సువార్తనే స్వర్ణరాజపురంలో కూడా అన్నగారు నెల్లూరు జిల్లా స్వర్ణరాజపురంలో కూడా 3 రోజులు కూడికలో ఒకరోజు దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి అన్న సహాయం చేశారు, అవకాశాన్ని ఇచ్చారు, దేవుడిచ్చాడు. చాలాసార్లు మరి పర్ణశాల పండుగలో కూడా కొన్ని ఏండ్ల క్రితమే మాట్లాడడానికి అన్న అవకాశం ఇచ్చారు, దేవుడి సహాయం చేశాడు. మరి ఈ రాత్రి వేళ సమయంలో కూడా మరి అన్నగారు నన్ను ప్రేమించి ఇచ్చిన అవకాశాన్ని బట్టి అన్నగారికి మళ్ళా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. తోటి దైవజనులకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. కూడి వచ్చిన మీకందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ఒక చిన్న అంశము ఏంటంటే మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం
7వ వచనాన్ని చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. అయితే యెహోవా ఆ. సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఆ. అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకుము. మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పై రూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతికి పాత్రుడైన మా ప్రేమగల తండ్రి, జీవముగల నాయన, మీరిచ్చిన శ్రేష్టమైన సమయం బట్టి మీకు వందనాలు. మీ దాసుడు చింటూ ద్వారా ప్రభువా అనేకమైన అద్భుతమైన విషయాలు మీరు మాట్లాడినారు. నిన్నటి దినాన్ని కూడా థామస్ గారి ద్వారా అనేకమైన సత్యాలు మీరు మాట్లాడినాడు. ఈ దీనుడును ప్రభువా ఈ సమయంలో మీ సన్నిధిలో నిలబడి ఉంటుండగా మీ సిలువ చాటులో నన్ను మరుగుపరిచిన ఆయన మీరే మాట్లాడి మీరే మహిమ పొందమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో చూసినట్లయితే సౌలు రాజుగా ఉండడం దేవునికి ఇష్టం లేనప్పుడు సౌలుని రాజుగా తీసివేసిన తరువాత ఈ సమూయేలు ప్రవక్త చింతిస్తూ ఉన్నాడు. సౌలుని ఇశ్రాయేల్ మీద రాజుగా లేకుండా మరి దేవుడు తీసేశాడు. అయితే ఎవరిని రాజుగా చేస్తాడు, ఎవరు రాజుగా కావాలని ప్రతిరోజు కూడా ఆయన ప్రార్థన చేస్తూ దాని గురించి చింతిస్తూ ఉంటే దేవుడు అతనికి ప్రత్యక్షమై, సమూయేలు ఎంతకాలం నువ్వు ఇలాగా చింతిస్తావు, ఇదిగో బెత్లెహేము అనే పట్టణానికి వెళ్ళు, అక్కడ యెష్షయి అనే ఒక అతను ఉంటాడు, అతనికి 8 మంది కుమారులు ఉంటారు, వారిలో ఒకరిని నేను రాజుగా చేస్తాను, నువ్వు వారిని అభిషేకించాలని చెప్పి దేవుడు సమూయేలుని పంపించా. సమూయేలు మరి ఆ స్థలానికి వెళ్ళినప్పుడు యెష్షయితో మాట్లాడి, అయ్యా మీ పిల్లలందరూ నా ముందరికి రావాలన్నప్పుడు వాళ్ళందరినీ కూడా పరిశుద్ధపరిచి మరి యెష్షయి ఒక్కొక్కరిని కూడా పంపిస్తూ వస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక వ్యక్తి వచ్చా. ఆ వ్యక్తి పేరు ఏలియాబు, మొట్టమొదటి కుమారుడు. చాలా చక్కనివాడు, చాలా ఎత్తైనవాడు, చాలా సొగసైనవాడు, చూడడానికి చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. అప్పుడు ఈ ప్రవక్త అనుకున్నాడు, సమూయేలు, ఆహా, దేవుడు పేరు చెప్పలేదు. ప్రేమైన వాళ్ళ 8 మంది కుమారులైతే నువ్వు వెళ్ళి పలానా వ్యక్తి నువ్వు అభిషేకించాలని పేరు పెట్టి చెప్పలేదు. 8 మంది కుమారుల్లో ఒక్కడిని నేను చెప్పేవాని నువ్వు అభిషేకించాలని అన్నాడు. అలా సమూయేలు ఒక్కొక్కరినిగా పిలిపిస్తూ ఉంటే పెద్ద కుమారుని చూసి సమూయేలు అనుకున్నాడు, ఆహా, దేవుడు అభిషేకించవలసిన వ్యక్తి ఇతడే. చూడడానికి ఎంత పొడుగున్నాడు, ఎంత ఎత్తుగా ఉన్నాడు, చూడడానికి ఎంత చక్కగా ఉన్నాడు, చూడడానికి ఎంత అందంగా ఉన్నాడు, ఇతడే అని తన మనసులో అనుకున్నాడు. వెంటనే దేవుడు అన్నాడు, చదువుబడిన వాక్య భాగము, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుష్యులు లక్ష్య పెట్టు వారిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. హల్లెలూయా. మనుష్యులు దేని లక్ష్య పెడతారు? పై రూపాన్ని. మనుష్యులు వాళ్ళ చదువులను చూసి, మనుష్యులు వాళ్ళ యొక్క అంతస్తు చూసి, మనుష్యులు వాళ్ళకున్న ఉద్యోగాన్ని చూసి, మనుషులు వాళ్ళకున్న ఇంటిని చూసి, మనుషులు వాళ్ళకున్న వాహనాన్ని చూసి, మనుషులు వాళ్ళకున్న సదుపాయాలను చూసి వాళ్ళని గౌరవిస్తారు, వాళ్ళని సన్మానిస్తారు, వాళ్ళని ప్రేమిస్తారు. అయితే ఏమీ లేని వారిని చేరదీస్తారా? ప్రేమిస్తారా? వాళ్ళని దగ్గరికి చేరదీస్తారా? వాళ్ళ మీద ప్రేమను చూపిస్తారా? చూపరు. కారణం ఏంటంటే మనుష్యులు పై రూపాన్ని చూస్తారు. కన్నా పెళ్లి చూపులకు పోయినాం అనుకోండి, ఏ చూస్తాం? చెప్పండి, మీ అబ్బాయిలకి పెళ్లిలో చేయలేదా? అబ్బాయి ఏం చదివాడు? అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడా? అబ్బాయి తెల్లగున్నాడా? అబ్బాయి ఎత్తుకున్నాడా? ఈడు జోడు బాగుంటుందా? ఎంత ఆస్తి ఉంది వీళ్ళకి? వీళ్ళు ఉండేది సొంత ఇల్లేనా? చూసారా లేదా మనం? ఇవన్నీ కూడా పై వాటిని
అయితే మనం చూడవలసింది ఏంటో తెలుసా? ఒక అమ్మాయిని చూడడానికి వెళ్ళినప్పుడు, లేదా ఒక అమ్మాయిని చూడడానికి వెళ్ళినప్పుడు ఇతడు రక్షించబడిన వ్యక్తా, యేసుక్రీస్తులో ఉన్నాడా, బాప్తిసము తీసుకున్నాడా, ఇతనికి త్రాగుడు అలవాటు ఏమైనా ఉందా, జూదం అలవాటు ఏమైనా ఉందా, సినిమాలు చూసే అలవాటు ఏమైనా ఇతనికి ఉందా, అక్రమ సంబంధం ఏమైనా ఇతనికి ఉందా, ఇవి చూడాలి ప్రియమైన వాళ్ళారా. మనుషులు ఈ పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. ఈ రాత్రి వేళ సమయంలో మనం కూడా విశ్వాసులు అనుకుంటూ ఉన్నాం, దేవుని బిడ్డలను అనుకుంటూ ఉన్నాం, మంచి ప్రశస్తమైన వస్త్రాలు వేసుకున్నాం. ఇక్కడ సమూయేలు కూడా ఏలీయాబుని చూసి అనుకున్నాడు, ఓ నేను అభిషేకించాలా అనుకున్న వ్యక్తి ఇతనే అని తన పై రూపాన్ని చూశాడు. సమూయేలు ప్రవక్తలు దేవుడు వాళ్ళతో చక్కగా మాట్లాడతాడు, కానీ ప్రవక్త అయినప్పటికీ కూడా దేవుడు అభిషేకించవలసిన వ్యక్తి ఎవరో తెలుసుకోలేక, చెప్పండి, తెలుసుకున్నాడా? తను కూడా పై రూపాన్ని చూశాడు. ఈరోజు సేవకులకి మనం కూడా అలాగనే కనబడుతూ ఉన్నాం. ఆత్మీయమైన స్థితిలో నేనప్పటికీ, పాపములో జీవిస్తూ ఉన్నప్పటికీ, దైవ సేవకులు ఎదుట మనం చాలా పరిశుద్ధులముగా, చాలా పవిత్రమైన వారముగా, మంచి విశ్వాసము కలిగిన వారముగా, మంచి భక్తి కలిగిన వారముగా కనబడుచు ఉన్నాము. ఎంతమంది భక్తి అనే ముసుగు వేసుకొని ఇక్కడ మనం కూర్చొని ఉన్నాం. ఎంతమంది భక్తి అనే ముసుగులో మనం మన భర్తను మోసం చేస్తూ ఉన్నాం, మన భార్యను మోసం చేస్తున్నాం, మన తల్లిదండ్రులను మోసం చేస్తున్నాం, దైవ జనులను, సేవకులను ఎంతమంది మోసం చేస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, పరీక్షించుకోవాలి. అయితే ఒకవేళ నీ సేవకుడు నీ పై రూపాన్ని చూడవచ్చు, నీ వస్త్రాన్ని చూడవచ్చు, నీ యొక్క అలవాటును బట్టి ఈయన మంచి విశ్వాసి, ఈమె మంచి విశ్వాసురాలు అని నిన్ను చేరదీసి నిన్ను ప్రేమిస్తూ ఉండవచ్చును. అయితే దేవుడు నీ హృదయాన్ని ఎరిగే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఒకసారి యేసు ప్రభువారు ఆకలిగా ఉన్నాడు. మార్గము గుండా, బెతనియా మార్గము గుండా వెళుతూ ఉన్నాడు. ఒక మేడు చెట్టు చూచాడు. ఆ చెట్టు చూడడానికి చాలా పచ్చగా ఉంది, ఆకుల చేత నింపబడి ఉంది. యేసు ప్రభు ఆ చెట్టులో నుంచి ఒకటి ఆశించాడు. ఏమనంటే, ఈ చెట్లో ఏమైనా ఫలాలు దొరుకుతాయేమో, నేను వెళ్ళి తిని నా ఆకలిని తీర్చుకోవాలని దేవుడు దూరం నుంచి చూచాడు. చూడండి ఆ మాటను మనం చూద్దాం. మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయం 12వ వచనం. మరునాడు వారు బేతనియ నుండి వెలుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనాను దొరికినేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమియో కనబడలేదు. తర్వాత ఏలియనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. ప్రియమైన వారు ఇక్కడ అర్థం చేసుకోవాలి. దేవుడు ఆ మార్గం గుండా వెళుతూ ఉంటే ఆకలి కొన్నాడు. ఆయన ఆకలి కొన్నప్పుడు ఒక అంజూరపు చెట్టును చూశాడు. ఆ అంజూరు చెట్టులో నాకు ఏమైనా దొరుకుతుందేమో, నేను వెళ్ళి ఆకలి తీర్చుకుంటానని దూరం నుంచి చూచి ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు. ఆ చెట్టు దగ్గరకు చూచి చెట్టు వైపు చూచాడు. చూస్తే ఆ చెట్టులో ఏమి లేవు, పండ్లు లేవు. కానీ అది పండ్ల కాలం కూడా కాదు. ఇప్పుడు మామిడి పండ్లు కావాలి, మామిడి కాయలు దొరుకుతాయి సంవత్సరం పొడుగునా. మామిడి పండ్లు దొరుకుతాయా మనకు? నేరేడు పండ్లు దొరుకుతాయా మనకు? ఎప్పుడు దొరుకుతాయి? వాటి కాలములో అవి దొరుకుతాయి. అయితే ఇక్కడ కూడా అంజూరపు పండ్ల కాలము కాదు. అయితే దేవుడు దాని దగ్గర నుంచి ఎదురు చూశాడు. చివరికి ఏం చేశాడు? పండ్లు లేకుండా పోతే కోపం వచ్చింది దేవునికి. దాన్ని ఏం చేశాడు? శపించేశాడు. చెట్టు ఎండిపోయింది. మరుసటి రోజు అదే మార్గం గుండా మళ్ళా వెళ్తుంటే ఆ చెట్టు చూసి వేరుతో సహా ఎండిపోయింది. అది ప్రియమైన వాళ్ళరా,
మనం కూడా ఒక చెట్టు వలె పచ్చగా కనబడుతూ ఉన్నాం. ఆత్మీయులముగా, విశ్వాసులముగా, దేవుని బిడ్డలుగా మనం కనబడుతూ ఉన్నాం. అయితే ఆత్మ ఫలాలు మనలో ఉన్నాయా ఈరోజు మనం పరీక్షించుకోవాలి. దేవుని దగ్గర వేషమొద్దు, దేవుని దగ్గర మోసమొద్దు. పాస్టర్ను మోసం చేయొచ్చు, భర్తను మోసం చేయొచ్చు, భార్యని మోసం చేయొచ్చు, తల్లిదండ్రులను మోసం చేయొచ్చు. ఒకసారి నా సహోదరుడు ఒకడు ఉన్నాడు, కాలేజీకి పోయేవాడు కాదు. కాలేజీ నుంచి ఒక లెటర్ వచ్చింది మా ఇంటికి, మీ అబ్బాయి కాలేజీకే రావడం లేదు. వాడు హైదరాబాద్లో ఉంటాడు, ఉండడం అయితే హైదరాబాదు, అయితే కాలేజీకి వెళ్ళడం లేదు. లెటర్ వచ్చింది. వెంటనే మా తల్లిదండ్రులు వెళ్ళి మీ అబ్బాయి టీసీని మీరు తీసుకెళ్ళిపోండి అని అన్నారు. వాళ్ళు బతిమలాడి మరలా ఆ కాలేజీలో చేర్పించారు. వాని కాపలాగా నన్ను పెట్టారు. నేను వానితో కూడా పనిచేసుకుంటూ వాడిని చూసుకుంటూ ఉన్నా. వాడు ఏం చేసేవాడు, ప్రతిరోజు కూడా మా ప్రిన్సిపాల్ ఇట్లా అన్నాడు, మా లెక్చరర్ ఇట్లా అన్నాడు, మా ఫ్రెండ్ ఇట్లా అన్నాడు, మా కాలేజీలో జరిగింది అని చెప్పేవాడు. అంటే అర్థం ఏంటి? వాడు కాలేజీకి పోతున్నాడా లేదా? చెప్పండి, కాలేజీకి పోతున్నాడా లేదా? పోతున్నాడు. ఆ విషయాలు నాకు చెప్పేవాడు. కొంతకాలం తర్వాత మళ్ళా ఇంకొక లెటర్ మా ఇంటికి పోయింది, నేను ఆడ ఉండగానే, మీ అబ్బాయి కాలేజీకి పోవడం లేదు అని. అప్పుడు నేను మా వాడిని అడిగాను, ఏందిరా రోజు కాలేజీ కథలు చెప్తుంటే కాలేజీకి పోలేదు కదరా, నువ్వు కాలేజీకి పోతే ఎందుకురా నీకు ఇన్ని ఆబ్సెంట్లు ఉంటాయి? వాడేమో పైకి కాలేజీకి పోతున్నట్టుగా కాలేజీ కథలన్నీ నాకు చెప్పేవాడు. అయితే నిజ జీవితంలో వాడు కాలేజీకి వెళ్ళలేదు. ఎంతమంది విద్యార్థులు మరి ఉదయం స్కూల్ కని కాలేజీకని బయలుదేరి కాలేజీలో చదువుతున్నామా, చెడు స్నేహంతో చేరుతున్నామా, తల్లిదండ్రులకు చూడ్డానికి మా పిల్లాడు చదువుతున్నాడు భలే అని సంతోషిస్తున్నారా నిన్ను చూచి? నిజంగా నువ్వు చదువుతున్నావా, కాలేజీకి వెళుతున్నావా? ప్రేమందు ప్రేమైన వాళ్ళరా, దేవుని బిడ్డలుగా ఒకటే ఉండాలి. ఒక కథ చెప్తా, నాకు చాలా షార్ట్ టైం, ఒక స్టోరీ చెబుతా. చూడండి, మేడి పండు ఉంది, సామెత ఉంది, మేడి పండు చూడు మేలుమై, నాకు తెలియదు పద్యం, మీరే చెప్పాలి. మేడి పండు చూడు, మేడి పండు చూడడానికి చాలా చక్కగా ఉంటుంది. ఎంతమంది చూశారు మేడి పండుని? అత్తి పండుమ్మా, ఎంతమంది తిన్నారు? ఎవరు తినలేదా? అందరు తిన్నవాళ్ళే. మరి చూడ్డానికి ఆ పండు చాలా బాగుంటుంది, కానీ అయితే దాన్ని విప్పితే పురుగులు ఉంటాయి. పురుగులు తింటే కళ్ళకు మంచిదే అని అనేవారు. మరి ఎంతవరకు మంచిదా కాదో తెలీదు, మనం పురుగులతో కూడా తినేవాళ్ళం. సరే, కానీ ప్రియమైన మన జీవితాల్లో కూడా చూడ్డానికి చాలా విశ్వాసులముగా, చాలా భక్తి గలవారముగా, ప్రభు బిడ్డలముగా, దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో అనేకమైన పనులు చేస్తాం. దీని అన్నింటిని బట్టి సేవకుడు ఏమనుకుంటాడు, ఆ సహోదరుడు చాలా భక్తి గలది, ఈ సహోదరుడు చాలా భక్తి గలవాడు, చాలా విశ్వాసము గలవాడు, అందరికంటే దేవుని సన్నిధిలో ముందు వస్తాడు, దేవుని సన్నిధిలో అనేకమైన పనులకు ఏర్పాటు చేస్తాడని అనుకుంటున్నాడు. అయితే నీ నిజ జీవితంలో లోపల ఎలా జీవిస్తూ ఉన్నావు? ప్రియమైన వాళ్ళరా, మరి ఒక ఆయనకు కుందేలు అంటే చాలా ఇష్టం. షాప్కి వెళ్ళి నువ్వు కుందేలు కొనుక్కున్నాడు. ఇప్పుడు మనకు ఎక్కడ చూసినా దొరుకుతాయి కదండి, కుందేలు కానీ, పావురాలు కానీ, పిల్లులు కానీ, కుక్క పిల్లలన్నీ దొరుకుతాయి, పెట్ షాప్లో దొరుకుతాయి. టౌన్ క్లబ్ సర్కిల్ కాడ లేకపోతే బాలాజీ కాలనీ సర్కిల్ కాడనే ఉండదు. అలా ఒక ఆయన కుందేలు తీసుకున్నాడు, ప్రయాణమైపోతూ ఉన్నాడు. మంచి ఎండాకాలం లాగొచ్చింది, ఒక చెట్టు ఉంటే పనుకున్నాడు. ఇంతలో ఒక ఆయన వచ్చి తెరిచి చూశాడు, ఏముందిరా అని. చూస్తే కుందేలు పిల్లలు ఉన్నాయి. ఈయన దగ్గర పంది పిల్లలు ఉన్నాయి. పంది పిల్లల్ని అందులో పెట్టేసి కుందేలు పిల్లల్ని తీసుకుని ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇతను నేరుగా తీసుకెళ్లి భార్య దగ్గరికి ఇచ్చి, ఇదిగోమ్మా నీకు కుందేలు పిల్లలు అంటే చాలా ఇష్టం కదా, ఇదిగో అని ఇచ్చాడు. భార్య చాలా ఆశతో చెవులు పట్టుకొని తీస్తే ఏమొస్తుంది? పంది పిల్ల. ఏమండి పంది పిల్ల తెచ్చారు? ఊరే నేను అడిగింది ఏం పిల్లని? కుందేలు. అయితే ఇక్కడ ఉండేది ఏం పిల్ల? ఓ పొరపాటున షాప్ ఏమైనా తెచ్చేసాడేమో అని మరలా వీడి ఇచ్చేద్దామని చెప్పి మరలా ప్రయాణమైపోతూ మళ్ళా ఆ చెట్టు కింద సేద తెచ్చుకున్నాడు. అదే సమయానికి ఎవడైతే ఈ యొక్క కుందేలు పిల్లలు తీసుకొచ్చాడో వాడు ఏం చేశాడు, ఆ కుందేలు పిల్లల్ని పెట్టేసి పంది పిల్లల ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఈడు ఇక్కడ నుంచి బయలుదేరి షాపోర్తో భయంకరంగా అడగాలని, ఏమయ్యా ఏమడిగినా నేను కుందేలు పిల్లల్ని అడిగినా నువ్వేమిచ్చావు? పంది పిల్లల్ని ఇచ్చావు.
లేదండి నేను కుందేలు పిల్లలే ఇచ్చాను. ఇదిగో చూడయ్యా నువ్వే. చూస్తే ఏముంది? కుందేలు పిల్లలు. ఏందిరా? షాపు కోడి దగ్గరికి వస్తేమో కుందేలు పిల్లగా, ఇంటికి పోతేనేమో మరలా సరైన అదే కుందేలు పిల్లని తీసుకున్నాడు, మరలా పోతున్నాడు, మరలా వీడు వచ్చాడు, పంది పిల్లల్ని బెత్తేసాడు, కుందేలు పిల్లని వాడు తీసుకెళ్ళిపోయాడు. మళ్ళా బారికి నేను అక్కడ చూశాను కుందేలు పిల్ల ఎదుగో ఉన్నాడు. మళ్ళా చూస్తే ఏముంది? ఏమండి మళ్ళా అదే తెచ్చారండి. చాలా కోపం వచ్చింది ఆయనకి. ఆ 2 చెవులు పట్టుకున్నాడు. ఉంటే నువ్వు కుందేలు పిల్లగానా ఉండు, లేకుంటే పంది పిల్లగానా ఉండు, ఏదో ఒకటిగా ఉండు. నువ్వు విశ్వాసిగన్నా ఉండు, అవిశ్వాసిగన్నా ఉండు. దేవుడు అదే చెబుతున్నాడు. నువ్వు వెచ్చనా వద్దు, వెచ్చగానైనా ఉండు. దేవుని వాక్యం చెప్తున్నా మాటలు. చల్లగానే ఉండు. తెలిసినవో బహిరంగంగా పాపం చేయి, బహిరంగంగా జీవించు. భక్తి అనే ముసుగులో పాపము చేయకూడదు. ప్రియమైన వాళ్ళరా, ఉంటే దేవుని బిడ్డలుగానా మనం ఉండాలా, లేకుంటే లోకస్తులుగా ఉండాలి. నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండడి. మిమ్మల్ని పరిశుద్ధులుగా ఉండడానికి ఆయన పిలిచాడు, నీతిమంతులుగా ఉండడానికి పిలిచాడు. నువ్వు సొత్తు కాదు, నీ తన సొంత రక్తం ఇచ్చి నన్ను కొన్నాడు. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి ఈ రాత్రి వేళ సమయంలో నువ్వు కుందేలు పిల్లగన్నా ఉండాలి, లేకపోతే పంది పిల్లగన్నా ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు చాలా భక్తి గల వారముగా కనబడతాం. చక్కని బైబిల్ పట్టుకొని, చక్కగా తలదూకొని, మంచి బట్టలు వేసుకొని సరైన టయానికి దేవుని సన్నిధికి వెళుతున్నాం. అయితే నీ అంతరంగాన్ని చూచే దేవుడు, నీ హృదయ రహస్యాలను చూచే దేవుడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనము పై రూపాన్ని చూడకుండా ఎవరినైనా కానీ వారి యొక్క భక్తిని చూడాలి, వారికి విశ్వాసతను చూడాలి. మనం వాళ్ళ యొక్క స్థాయిని బట్టి, వాళ్ళ స్థితిని బట్టి మనం ప్రేమిస్తూ ఉంటాం, ఉండే వాళ్ళతో బాగా కలిసిమెలిసి ఉంటాం. అయితే మనము వాళ్ళ యొక్క హృదయాల్ని మనం చూడాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనము వెచ్చగానైనా ఉండాలి, చల్లగానైనాను ఉండాలి. నులివెచ్చనగా మనము ఉండకూడదు. ఒకవేళ మనము అలా చేసుకుని మనమే మోసం చేసుకుంటున్నాం. మనలో పాపము లేదని మనం అనుకునే ఎడలా మనమే మోసం చేసుకుంటున్నాం. ఎవరు నష్టపోరు? పాస్టర్ నష్టపోరు, నీ భర్త నష్టపోడు, మీ తల్లిదండ్రులు నష్టపోరు. మీ తల్లిదండ్రులు నువ్వు మోసం చేసినావంటే, కాలేజీకి పోయినట్టుగా పోతూ నటించి కాలేజీలో పోకుండా చెడు స్నేహంతో, చెడు అలవాట్లకు బానేసైపోయి నువ్వు అలా తిరుగుతూ ఉన్నావంటే, రోజు స్కూల్కి వచ్చి, ఇంటికి వచ్చి కాలేజీ కబుర్లు చెప్తున్నావంటే, నువ్వు తల్లిని నువ్వే మోసం చేసుకుంటున్నావు. అయితే దేవుడు నీ హృదయాన్ని చూసే దేవుడిగా ఉన్నాడు. భక్తి అనే విశ్వాసములో చాలా మంది భక్తి అనే ముసుగులో అనేకమైన భయంకరమైన పాపము చేసేవారు ఉన్నారు. ఇవాళ రాత్రి వేళ సమయంలో నీ స్థితి అలాంటిదైతే దేవుని సన్నిధిలో ఒప్పుకో. ప్రేమైన వాళ్ళరా, సంగతి 1 నిమిషాల్లో చెప్పి నేను ముగిచ్చేస్తాను. సొలొమోను గారి గురించి మనకు తెలుసు. సొలొమోను ప్రార్థన చేస్తే దేవుని మహిమ అట్లే దిగి వచ్చింది. చూడండి, ఆ మాటను చూస్తాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. చాలు. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను దహించింది. సొలొమోను ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి బలులన్నింటిని కూడా దహించి వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే, ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపకపోయాడు. దేవుడు సొలొమోను ద్వారా గుడి కట్టించాలనుకున్నాడు.
యెరూషలేము మందిరాన్ని సొలొమోను ద్వారా దేవుడు కట్టిన, దావీదే కట్టాలని అనుకుంటే అయితే దేవుడు అంగీకరించలేదు, సొలొమోను ద్వారా కట్టించాడు. సొలొమోను ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని దహించి వచ్చింది. అయితే తన ఆత్మీయ స్థితి చివరికి ఏమైపోయింది చూశారు ప్రియమైన వాళ్ళరా? ఏమైపోయింది? చూడండి 11వ అధ్యాయం. ఈ ప్రకారం ఆ. సొలొమోను ఆ. యెహోవా దృష్టికి చెడు నడత నడిచి ఆ. తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు ఆ. యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. ప్రియమైన చూడండి, మన ఎందుకు ఈ మాట మీరు చెప్తున్నారు అని అనుకుంటున్నారు? బాప్తీసం తీసుకున్నావు, పరిశుద్ధాత్మను పొందుకున్నావు, చక్కని వరాలు దేవుడు నీకు ఇచ్చాడు. అయితే మన ఆత్మీయ స్థితి అలాగే ఎదగాలి. కానీ చాలా మంది బ్యాక్ స్లైడ్ అయిపోతూ ఉన్నారు. ఎందుకు? ఆత్మీయ జీవితంలో దిగజారిపోతూ ఉన్నారు. తిరిగి వారు లోకం వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. తిరిగి వారు మరి అనుజనుల వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక్కసారి యేసు ప్రభువు యొక్క ప్రేమను రుచి చూచినాక, బాప్తిసము తీసుకున్నాక, ఆయన నామాన్ని నువ్వు పెట్టుకున్నాక ఆయన కొరకు నువ్వు జీవించాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, 2 విషయాలు రాత్రి. ఒకటి, యథార్థంగా నేను ఉండాలి. ఆదివారం గుడికి వచ్చేటప్పుడు ఎట్లా ఉంటాను, సోమవారం నుంచి శనివారం వరకు కూడా అలాగనే నేను ఉంటాను. మన జీవితం సాక్ష్యం, మన పనులో, మన వ్యాపారంలో, మన వృత్తిలో, సంఘంలో, చర్చిలో, ఆరాధనలో ఎలాగైతే మనం జీవిస్తామో, మన బతుకు ఎలాగైతే ఉంటుందో అలాగే మన బతుకు ఉండాలి. కొంతమంది లోపల ఒక విధంగా ఉంటారు, బయటకు వచ్చేటప్పటికి ఒక విధంగా ఉంటారు. అలాగ కాకుండా మన ఆత్మీయ స్థితిని జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్రభు వైపు చూస్తూ విశ్వాసములో కొనసాగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు అలాగ మనకు దాని తీవ్ర సహాయం అనుగ్రహించును గాక. హల్లెలూయా చెప్తామా? ఇంకోసారి చెప్తామా? ఇంకోసారి చెప్తామా? ఎన్నిసార్లు చెప్పాము? హల్లెలూయా. 4 వద్దులరా, టైం అయిపోయిందా? సరే, అందరం తల్ల ఉంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. వాటర్ ట్యాంక్స్ ఈ మీటింగ్ కొరకి ఇక్కడ సేవకులు శ్రమించారు. వారు ఈ గ్రౌండ్ వరకు ఒకవేళ వర్షం వస్తుందేమోనని ఇక్కడున్న సేవకులు ఈ పక్క రేకులు, ఈ పక్క రేకులు, ఈ పనులన్నీ చేశారు. తర్వాత ఇక్కడ మీరు కింద కూర్చుని ఇబ్బంది పడుతున్నారని ఇక్కడ కింద ఫ్లోరింగ్ కూడా వేసి పెట్టారు. వారిని తర్వాత ఈ 2 రోజులు ఈ వారికిని ఈ 2 రోజులు, ఈ 2 రోజులలో ఫస్ట్ రోజు మన సంగీతరావు, సుమతమ్మ వాళ్ళ పిల్లలు వారికిని, తర్వాత ఈ 2 రోజులు వంటలకి వండి వడ్డించి ఏర్పాట్లన్నీ చేసినటువంటి వారికి, ఈ సేవను ప్రేమిస్తున్నటువంటి మీకందరికీ మా శుభవందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థించి కలుసుకున్న మీకందరికీ మా శుభవందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు కృప వలన విద్యుత్ శక్తి లోటు కాలేదు. తర్వాత వాతావరణం కూడా ప్రభు చక్కగా సహాయం చేశాడు. ఈ ప్రాంతంలో మన గాంధీపురం ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ మీటింగ్ ద్వారా ఆశీర్వదించబడినట్టుగా అందరూ చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి కుటుంబంలో సమాధానం ఉన్నట్టుగా చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రతి కుటుంబ సభ్యులు రక్షణ మారు మనసు పొందినట్టుగా స్తోత్రం చెల్లిద్దాం.
స్తోత్రం 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 స్తోత్రం. నెక్స్ట్ మళ్ళా 2027 సంవత్సరం ఫిబ్రవరి మాసం ఈ తారీఖుకి ఇంకా కొన్ని పనులు ఇక్కడ చేయాలని ఆశపడి ప్రార్థన చేస్తున్నాం. అందరూ ప్రార్థన చేయండి. ఈ ప్రాంతంలో ఈ ప్లేస్లో అంతలో ఈ ప్లేస్ అంతా ఈ 100 అంకణాలు స్లాబ్ పోయాలని ఆలోచన ఉంది. ఈ స్లాబు కింద అండర్ గ్రౌండ్ కాదు కానీ డూప్లెక్స్ మందిరం కట్టాలని ఆలోచన ఉంది. ఇక్కడ అందరూ ప్రార్థన చేయండి. చేస్తారండి. ఆ మందిరం దేవుణ్ణి సేవించటానికి యేసయ్య మినిస్ట్రీల స్థలాలు ఎవరి పేరుతో ఉండవు, దేవుని పేరుతో ఉంటాయి. ఎందుకంటే సమస్త అన్యజనులకి ప్రార్థనా మందిరం అని యేసయ్య వాగ్దానం చేశాడు. యేసయ్య మినిస్ట్రీస్లో ఏ ఒక్కటి ఉన్న సేవకులు కానీ సంఘ సభ్యులు కానీ ఏ ఒక్క వస్తువు నాది అని చెప్పడానికి లేదు. యేసయ్యది అని చెప్పాలి. నాకు కావాలని ఎవరు ఆశించకూడదు. ఏమన్నా దేవుని పేరు పైన ఉంటాయి. స్థలాలు కానీ మందిరాలు కానీ అన్నీ. హల్లెలూయా. మన మినిస్ట్రీ గవర్నమెంట్లో రిజిస్ట్రేషన్ అయింది. గవర్నమెంట్కి కూడా మనం డబ్బులు కడుతున్నాం. ఇంకా ఈ సేవ అభివృద్ధి కొరకు ప్రార్థన చేయండి. మనకి బయట నుంచి ఎక్కడ డబ్బులు రావు. మనం వాటాలేయం. విశ్వాసంతో ఈ సేవ మనం చేస్తాం. మనకి విశ్వాసంలోనే ఈ సేవ జరుగుతూ ఉంది. ఈ మీటింగ్ నిమిత్తం కూడా ఎవరిని మనం డబ్బులు అడగలేదు. సంఘ సభ్యులు వాటాలు వేసుకొని వద్దని చెప్పాను. వాటా మాత్రం ఎవరికి వేయద్దు. వాళ్ళు ప్రేరేపించబడి వచ్చిన కాడికి చేద్దాము. హల్లెలూయా. మీకు తెలియజేయడం ఏంటంటే అందరూ ప్రార్థన చేయండి. దేవుని సేవ బాగా జరగాలి అని. మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కటి దేవుని పేరు పైన ఉంటాయి. అందరూ ప్రార్థన చేయండి. ఇక్కడే కాదు, మనకి దేవుడు 18 బ్రాంచీలు ఇచ్చాడు. ఈ 18 బ్రాంచీలలో కొన్ని బ్రాంచీలు స్థలాలు బాడికి తీసుకొని చేసాం. కొన్ని స్థలాల్లో కొంతమంది ఫ్రీగా ఇచ్చారు, మళ్ళా అమ్ముకున్నారు. ఇట్లా కొన్ని బ్రాంచీలు ఆపేశాం. కొన్ని చోట్ల సేవకులు సరిగా యథార్థంగా చేయక బాడిగిళ్ళు తీసుకొని సేవకులకి బాడిగిళ్ళు తీసి మందిరానికి బాడిగిళ్ళు తీసి సంఘస్థులు భోజనాలు పెట్టమని ఇవన్నీ చేస్తే అట్లాంటి వాళ్ళు కొంతమంది మోసం చేసి వెళ్ళిపోయారు. భయంకర మోసాలు చేశారు. ఇప్పుడు 6 బ్రాంచీలు దేవుడు మనకిచ్చాడు. 6 బ్రాంచీల్లో 5 చోట్ల మన సొంత స్థలాలు, 2 చోట్ల స్లాబ్ మందిరాలు, 1 చోట డూప్లెక్స్ మందిరం కట్టాము. ప్రభు కృప వల్ల దైవ సేవకులు శ్రమించి అక్కడ కట్టాము. అక్కడ 1/2 ఎకరా దేవుడిచ్చాడు. తర్వాత మనకు ఉన్నటువంటి 3 ప్రాంతాలలో రేకుల షెడ్లు వేసాం. ఈ కారణం ఏంటంటే దేవుడిస్తే చేసేది కాబట్టి అన్నీ సంఘస్థులు తెచ్చిన దాంట్లో మిగలబెట్టి చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ దేవుని నామము ఘనమైన నామం కాబట్టి ఘనమైన నామాన్ని సేవించడానికి అందరూ ముందుకొచ్చి ప్రార్థన చేస్తే ప్రభు ఆయన కార్యాలు జరిపిస్తాడు. ఈ మన యేసయ్య మినిస్ట్రీలో వండర్ ఏంటంటే విశ్వాసం. ఓన్లీ విశ్వాసం మాత్రమే. నాతో ఎవరు కలిసినా నేను మాకు అది కొరత ఉంది, ఇది కొరత ఉంది ఎవరితో చెప్పను. నేను చెప్పొచ్చు కదన్నా అంటారు. సేవ కనిపిస్తుంది కదా. కాబట్టి మీరు ప్రేరేపించి చేస్తే దేవుని సేవ జరుగుద్ది.
మీరు ప్రేరేపించకపోతే దేవుని సేవ మీ ద్వారా జరుగుతుంది. ఎవరు ప్రేరేపించబడి ముందుకు వస్తారో వారి ద్వారా దేవుని సేవ జరుగుతుంది. మా పోషణ కాదు, మా పోషణ కొరకు అసలు మేము వేగిరపడనే వేగిరపడ. కాబట్టి ఈ విషయాలు మీరందరూ జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థన చేయండి. మీ సేవ నా ద్వారా జరగడానికి ప్రభా నన్ను ప్రేరేపించండి అని ప్రార్థన చేయండి. ఇప్పుడు మందిరం విషయం చెప్పారు కదా దైవజనులు. ఆ మందిరం పాడైపోతే చాలాసార్లు అది పాడు చేశారు. దేవుడు ఒక ఆయన్ని ఎన్నుకున్నాడు. ఆ ఎన్నుకైనటువంటి ఆయన పేరు కోరేస్. ఆయన ఆ మందిరం కట్టాడు. ఆయన్ని దేవుడు ఆశీర్వదించాడు. చదివారా వాక్యం? ఎవరైనా పాస్టర్స్ విన్నారా? కోరేస్ అని ఆయన మందిరం కట్టాడు. ఆ మందిరం కట్టిన ఆయన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఈ బైబిల్ ప్రపంచ రాజ్యాలలో ఎక్కడ చదువుతున్నారో, ఎక్కడ వింటున్నారో అక్కడంతా ఈయన పేరు వస్తుంది. కోరేస్ మందిరం కట్టాడు దేవునికి. హల్లెలూయా. దేవుని మందిరం పాడై ఉంటే మీరు సరంబి వేసిన నీళ్ళల్లో ఉన్నారు మీరు అని ప్రవక్త ద్వారా దేవుడు చెప్తున్నాడు. హగ్గయి గ్రంథంలో చదువుకోండి మీరు. హగ్గయి గ్రంథంలో, మీ బైబిల్ గ్రంథంలో చూడండి. దేవుని మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసి నీళ్ళల్లో కాపురం ఉంటున్నారు. కాబట్టి దేవుని మందిరం పట్టించుకోకపోతే మీరు ఎంత ఆశించినా అది దొరకదు, పిడికిడే అవద్దంట. కాబట్టి పైరుకి కాటుకు తెగులు పట్టద్దంట. మీ ద్వారా దేవుని సేవ జరిపించూడండి. దేవుని సేవ జరిపించిన వాళ్ళకి ఘనత. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్యా, మంచి దేవుడా, గొప్ప దేవుడా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ ప్రేమ సువార్త స్వస్థత సమాధాన కూడికలున్న ప్రభా, ఈ రెండవ రోజు నా తండ్రి అయాదిగో నా తండ్రి ముగించబడుతుండగా నా తండ్రి యేసయ్యా, మీ దాసులు నిలబెట్టిన ప్రభా, ఇంతవరకు నా తండ్రి మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా 12 సంవత్సరంలో నుంచి నా ప్రభా రక్తస్రావం కలిగిన స్త్రీ అయా ఎన్నో వైద్యులు చేసి ఎన్నో తిప్పలు పడిన ప్రభా స్వస్థత కలిగినప్పటికీ నా తండ్రి యేసుక్రీస్తు ఈ ప్రాంతానికి వచ్చాడని ఆమె గ్రహించి ఈని నా ప్రభా ఆయన వస్త్రాన్ని వెనక తట్టు వెళ్ళి తాకగానే ఆమెకి సంపూర్ణమైన విడుదల దేవుడు స్వస్థపరిచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా అదిగో నా తండ్రి నా ప్రభా, అలాగే నా తండ్రి మీ దాసుడు అయా విత్తిన వాక్యాన్ని నా ప్రభా, అయా దావీదు గారు నా తండ్రి ఎందుకు పనికిరాని వాడయ్యా, గొర్రెల కాపరి నా తండ్రి. అయా అదిగో నా తండ్రి అయా యొక్క పొలంలో ఉన్నప్పుడు నా తండ్రి సంగీతాలతో గానాలతో నిన్ను మురిపించి నా ప్రభ పరలోకం నుండి నా ప్రభ దింపాడు నా తండ్రి. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. రెండో రాజుగా నా తండ్రి నా ప్రభ అయా దావీదుగా మీరు ఎన్నుకున్నారు నా తండ్రి, అందును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నా తండ్రి వచ్చిన ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి, దీవించండి. యేసయ్యా ఏ ఇబ్బందుల్లో వచ్చిన్నారు, ఏ అవసరాలతో వచ్చిన్నారు, ఏ సమస్యలతో అయితే వచ్చిన్నారు, ప్రతి ఒక్కరిని మీరు నా ప్రభ ఆదరించే దేవుడు నా తండ్రి, స్వస్థపరిచే దేవుడు భయ్యా, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, ఆశీర్వాదాలు కలుగు చేసే దేవుడు భయ్యా. యేసయ్యా ఏమి తిని మీ రుణాన్ని మేము తీర్చుకోగలిగిన తండ్రి. ఈ రెండో రోజు నా తండ్రి ఎంత గొప్పగానో ఘనంగానో మీరు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ పరిచర్యకి సహకరించిన బిడ్డలను మీరు ఆశీర్వదించండి, దీవించండి. వచ్చిన ప్రతి బిడ్డలు ఉన్నప్పుడు మీరు ఆశీర్వదించండి అయ్యా. యేసయ్యా మినిస్ట్రీలో ఉన్నప్పుడు చదివిన ప్రతి బిడ్డలకి నా ప్రభా అయా అదిగోన తండ్రి అయా ఎగ్జామ్లు రాస్తుండగా నా తండ్రి చక్కని మార్కులతో నా ప్రభా పాస్ అవ్వలాగా మీరు సహాయం చేయండి అయ్యా.
ఈ ప్రాంతంలో ఉన్న ప్రభ, తూర్పు పరమట ఉత్తరం దక్షిణం నలుదిక్కులు ఉన్న అనేక మందిని ఉన్న ప్రభ, వాళ్ళు చేస్తున్న చేతి పనులున్న ప్రభ, వ్యాపారాలున్న ప్రభ, ఉద్యోగాలున్న తండ్రి, పిల్లల చదువులున్న ప్రభ, ఆశీర్వదించి దీవించమని, మీ కృపలతో నింపమని, వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రభ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు మార్చమని, వింటున్న ప్రతి వాక్యాన్ని ప్రభ హృదయంలో నాటుకొని అనుదినం అనుక్షణం నా ప్రభ నీ నామాన్ని మహిమపరచుకుంటూ, నీ నామాన్ని ధ్యానించుకుంటూ సహాయం చేయండి. ఇదిగో నా ప్రభ, ఎవరైతే నా ప్రభ అనేకమైన వ్యాధులతో బాధపడుతున్నారో వారిని ఇప్పుడే స్వస్థపరచండి తండ్రి, ఇప్పుడే స్వస్థపరచండి అయ్యా, ఇప్పుడే విడుదల యేసయ్య శక్తి కలిగిన నామములో, అధికారం కలిగిన నామములో ఇప్పుడే స్వస్థపరచమని ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. యేసయ్య వచ్చిన ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం, శక్తిని, బలమును, అయ్యా నెమ్మదిని మీరు దయచేయమని, ఇదిగో నా తండ్రి యేసయ్య మినిస్ట్రుల ప్రభ ప్రతి సేవకుడు అయ్యా, ప్రతి సేవకురాలను మీరు ఆశీర్వదించండి, దీవించండి, వాళ్ళ సేవని ఆశీర్వదించండి అయ్యా. నలుదిక్కులు విస్తరింపు చేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నా తండ్రి నా ప్రభ, ఈ పరిచర్య నా తండ్రి మా ఘనత కొరకు కాదు నా ప్రభ, మా గొప్ప కొరకు కాదయ్యా, మీ నామానికి మహిమకర్థంగా నా ప్రభ నశించిపోతున్న ఆత్మలని వెతికి రక్షించుటకు ఈ లోకానికి మీరు ఏ రీతికైతే వచ్చారో మాదిరిగా నా ప్రభ మమ్మల్ని ఉన్న ప్రభ నిలబెట్టిన ప్రభ, ఈ ప్రాంతంలో ఉన్న ప్రభ, ఈ దేశంలో నా తండ్రి అనేక నశించిపోతున్న ఆత్మలు ఉన్న ప్రభ వెతికి రక్షించుడుగా నా ప్రభ మాకు బాధ్యత, ఆయా ఆసక్తిని పట్టుదలని మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా ఆహారం చేసిన బిడ్డలని మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఈ యొక్క పరిచర్య కొరకున ప్రభుత్వ కానుకలను ఈ బిడ్డలను మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఇక్కడ పనిచేసిన బిడ్డలను మీరు ఆశీర్వదించండి, దీవించండి. అయ్యా వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించమని, అయ్యా వాద్యాలు వాయిస్తున్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి, దీవించండి. పాటలు పాడిన బిడ్డలను మీరు ఆశీర్వదించండి, దీవించండి. కరెంటు, నీళ్లు, అయ్యా అదిగోను నా ప్రభు ఆహారం సిద్ధపరిచిన బిడ్డలను మీరు ఆశీర్వదించి దీవించి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధి సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడు మనకి సకల పరిశుద్ధులకి సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందాం. గమనించండి, ఈ రోజుతో ఈ యానివర్సరీ 2 days ముగించబడింది. రేపు సిగిరివాడ మన యేసయ్య ప్రార్థన మందిరంలో రాత్రి 9 గంటలకి సంపూర్ణ రాత్రి ప్రార్థనలు ప్రారంభమవుతాయి. ఈ ప్రార్థనల అవసరం ఏంటంటే, మనం రక్షించబడ్డాం అనుకోండి, ఇంకా అనేకులు రక్షణ మారు మనసు లేకుండా ఉన్నారు. మన దేశము క్షేమంగా ఉండాలని, మన దేశ ప్రజలు క్షేమంగా ఉండాలని మనందరం ప్రార్థన చేయాలి. గమనించండి, రేపు సరిగ్గా 9 గంటలకు కలుసుకున్నట్లయితే యేసయ్య ప్రార్థనా మందిరంలో చిగురువాడ రోడ్ సైడ్ అందరు కలుసుకోండి. మన దేశ ప్రజల కొరకి, దేశ క్షేమం కొరకి ప్రార్థనలు చేద్దాం. హల్లెలూయా. తర్వాత ప్రతి శుక్రవారం శుక్రవాడ యేసయ్య ప్రార్థనా మందిరంలో స్త్రీల గుడికలు జరుగుతున్నాయి. ఇక్కడ ఈ ప్రాంతం నుంచి కూడా రావచ్చు. శుక్రవారం పగలు 10:30 నుంచి ప్రారంభమవుతాయి. దేశ క్షేమం కొరకి ప్రార్థనలు జరుగుతుంటాయి. మనం జీవితకాలం దేశ క్షేమం కొరకే బ్రతకాలి. అప్పుడు మన క్షేమము దేవుడు కలుగు చేస్తాడు. నా దగ్గరికి మీరు రండి, మీ దగ్గర నేను వస్తాను అన్నాడు. నా పని మీరు చేయండి, మీ పని నేను చేస్తానన్నాడు దేవుడు. అందరూ కలుసుకోండి ప్రతి శుక్రవారం. తర్వాత ఈ ప్రాంతంలో ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి దైవ ఆరాధన ప్రారంభమై జరిపిస్తుంటారు దైవ సేవకులు. మీరు అంత దూరం రాలేకపోతే ఇక్కడ కూడా కలుసుకోవచ్చు. తర్వాత
శనివారం కూడా ప్రార్థనలు జరుగుతాయి సాయంకాలం ఈ మందిరంలో, ఇక్కడ కలుసుకోవచ్చు. తర్వాత బుధవారం కూడా సాయంకాలం ప్రార్థనలు జరుగుతుంటాయి. ప్రార్థన జీవితంకి అలవాటు పడాలి మనం. హల్లెలూయా. మీరు ఈరోజే వచ్చిన మీరు ఎవరైనా ఉన్నారా? ఈరోజే గుడ్ గుడ్. మీరు కాదు, మీరమ్మా కొత్తగా ఈరోజే వచ్చిన వాళ్ళు ఉన్నారా? మీరు చర్చికి వెళ్తారా? ఎక్కడికి వెళ్తారా? మీరు చర్చికి వెళ్తే అక్కడికే వెళ్ళండి. ఏ చర్చికి వెళ్ళకపోతే ఇక్కడికి రండి, మేము మీకు సేవ చేస్తాం. ఏ చర్చికి వెళ్ళకపోతే మీరు ఎక్కడికైనా చర్చికి వెళితే అక్కడికే వెళ్ళండి. హల్లెలూయా. అర్థమైందని చెప్పిన మాట. మీరు పోయే చర్చిలకి మీరు పోండి, ఎక్కడికి పోకపోతే ఇక్కడికి రండి, మేము మీకు సేవ చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సరే, మీకు భోజనం